సౌజన్య. ఈరోజు మనము మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరలో ఉన్నాము. సో జాతర ఎలా మేము జరుపుకున్నామో ఏంటో ఈ వీడియో ద్వారా మేము తెలుసుకుందాం. హైదరాబాద్లోని అమీన్పూర్ గ్రామంలో ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ అమ్మవారి దర్శనానికి ఎంతో మంది మేడారం వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఈ దర్శనానికి వస్తూ ఉంటారు. గుడి లేదు, గోపురం లేదు, అర్చన లేదు, అభిషేకం అంతకన్నా లేదు, మడి లేదు, మంగళహారతి లేదు, కొలవడానికి ఓ రూపం లేదు. అమ్మ అంటే నేనున్న బిడ్డ అనే నమ్మకం. ఆ నమ్మకమే ఆడబిడ్డల ఆరాధ్య దైవం. మహాజనుల జాతర సమ్మక్క సారక్క. ఈ యొక్క జాతరకి మేము ప్రతి ఏటా ఆల్టర్నేట్ ఇయర్స్ వస్తూ ఉంటుందన్నమాట. వచ్చిన ప్రతిసారి కూడా మేము మేడారం వెళ్ళి దర్శనం చేసుకుంటాము. అలాగే అమీన్పూర్ విలేజ్లో జరిగే ఈ జాతరకు కూడా మేము ప్రతిసారి వెళ్తూ ఉంటాము. సో ఈ యొక్క అమ్మవారిని మనకి ఏమీ పెద్దగా కొలవనక్కర్లేదండి. మనకి అమ్మవారి మీద మనకి నమ్మకం ఉండాలి, అంతవరకే. కొలవడానికి ఒక రూపం లేదు, కలవడానికి ప్రత్యేక దారులు లేవు. ఉన్నదొక్కటే నమ్మకం. ఆ నమ్మకంతోనే మేము ఈ అమ్మని కొలుస్తూ ఉంటాము. సో మా ఇంటిల్లి పాది అందరం కూడా ప్రతిసారి సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి మా మొక్కులు తీర్చుకొని మేము అమ్మని అందరినీ చల్లగా చూడమని కోరుకుంటూ ఉంటాము. ఈ రకంగా మేము అమ్మవారి దర్శనం చేసుకొని దీప నైవేద్యం అంటే బంగారం సమర్పించుకున్నామండి. అలాగే దర్శనం అయిన తర్వాత దీపం పెట్టేసి ధూపం కూడా మేము అమ్మవారికి చూపించడం జరిగింది. ఇంకా ఈవినింగ్ డెకరేషన్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పేసి మళ్ళీ సాయంత్రం కూడా మేము దర్శనానికి వెళ్ళాము. ఈవినింగ్ మా భువి మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో మళ్ళీ అందరం కలిసి మేము దర్శనానికి వెళ్ళాము. Thank you for watching my video.